ప్రభుత్వ పథకాల కంటే ఉద్యోగ అవకాశాలే శాశ్వత పరిష్కారం, నిరుద్యోగి రాజేష్ డిమాండ్. తెలంగాణలోని నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకుడు అడ్డ రాజేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలు ఆ యొక్క హామీని అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సామాజిక ఆర్థిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకపోవడం వల్ల నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ జరగకపోతే నిరుద్యోగ వృత్తి ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును పునఃసమీక్షించి యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరుద్యోగ సమస్య కారణంగా ఉన్నత విద్యావంతులైనటువంటి యువత విదేశాలకు వలస వెళ్లవలసి వస్తుందన్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ చూడండి, ప్రభుత్వ పథకాలు ఉచితాలు ఇవ్వడం కంటే ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగులకి, చదువుకున్నటువంటి ఏదైతే యువత ఉండి నిరుద్యోగంగా ఖాళీగా ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నివేదిక తీసుకుని వారందరికీ ఉద్యోగం కల్పిస్తే గనక ఇక్కడ ప్రభుత్వ పథకాల కంటే ఉద్యోగాలు కల్పిస్తే ఈ యువతంతా కూడా నిరుద్యోగం అనేది లేకుండా పోతుందని చెప్పేసి ఇక్కడ రాజేష్ మాట్లాడుతున్నట్టు మనం చూడొచ్చు. అదేవిధంగా